ధర్మ సందేహాలు, శకునములు నమ్మవచ్చా? మనకి మొదటి నుంచి కూడా ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు ఈ శకునం చూసుకోవడం అనేది అలవాటు ఉంది. అది నమ్మచ్చా అంటే వాడికి ఏదైనా ఇబ్బంది కలిగిన వాడికి గట్టి నమ్మకం పడిపోతుంది. నేను బయలుదేరాను, పిల్లి ఎదురొచ్చింది, ఇవాళ బండి మేంచి పడిపోయాను అని ఒకటి అనుకుంటాడు. అంటే పిల్లి ఎదురొస్తే నువ్వు బండి మేంచే పడిపోవాలా, నీ బట్టల బ్యాగ్ ఎవరైనా దొంగిలించాలా, లేకపోతే నీ దగ్గర డబ్బులు పోవాలా, నువ్వు ఎక్కడైనా వస్తువులు పారేసుకోవాలా, ఏది చెప్తుంది ఆ పిల్లి ఎదురు రావడం మూలంగా అని ప్రశ్నిస్తే అన్ని రకాల వివరాలు ఆ శకున శాస్త్రం మీద ఉండవు. కాకి వచ్చి ఎదురు తన్నెళ్ళిందని, పిల్లి ఎదురు వచ్చిందని, అలాగే బయలుదేరుతుంటే ఏదో కట్టెల బండి ఎదురెళ్ళిందని, మనం బయలుదేరి బయటికి రాగానే మరి ఏదైనా చెత్త బండి వెళుతోంది అని, ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇవన్నీ కూడా 100% వీటి ప్రభావం మనం ఉంటుంది. శకున శాస్త్రం మీద చాలా డీటెయిల్డ్ నోట్స్ ఉంది. మనం జ్యోతిష బాల శిక్షలో వరుస క్రమంలో పాఠాలు అవుతున్నప్పుడు శకున శాస్త్రం కూడా చెప్పుకుంటాం. చాలా అవసరమైంది శకున శాస్త్రం. అది దాని ప్రభావం ఉంటుందా అంటే ఉంటుంది. రెండవ శకునం అంటే ఒక శకునం వాళ్ళు వెళ్ళారు, రెండో శకునం వాళ్ళు కూడా తేడా వచ్చారు. కార్యం భ్రష్టుపడుతుంది అనేది నిజం. ఇవన్నీ ట్రాష్ అండి అడుగుతాడు అని వాదిస్తారు. కానీ యాక్చువల్లీ వీటి ప్రభావం 100%ని అనుభవించిన వాడు గమనిస్తాడు. దాన్ని అనుభవించిన వాడికి తెలియదు, వాడు గమనించుకోలేడు. కానీ వీటి ప్రభావాలు ఉన్నాయని మహర్షులు రాసిన వాక్యాలు మాత్రం 100% సిద్ధిస్తూ ఉన్నాయి. ఎట్లాగా బయలుదేరంగానే అందుకోసం మనకి సాంప్రదాయం ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి సువాసన స్త్రీలు ఎవరైనా సరే వాళ్ళు ఎదురుకుండా కాంపౌండ్ గేట్ దగ్గరికి వచ్చి, ఈ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చి వాళ్ళని పంపించి మళ్ళీ లోపలికి వెళ్ళడం అనేది పూర్వం ఆచారం ఉండేది. కారణం ఏంటంటే, ఇంకా బయట ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో సంబంధం లేదు. అలాగే అసలు బయలుదేరి అక్కడ గుమ్మం దగ్గరికి వచ్చాక ఏదైనా చెడు శకునం వదిలి వచ్చిందని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళడం కూడా అపశకునమే. అక్కడ ఆగిపోవాలి, అట్లా ఉండిపోవాలి. ఉండి ఇంట్లో నుంచి పిలిచి ఇంట్లో వాళ్ళ చేత ఒక గ్లాసు నీళ్ళు తెప్పించుకొని నోట్లో కోసం బయలుదేరాలి. లేకపోతే పూర్వం అసలు నీళ్ల కమండలం పక్కన లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు కాదు. మరచెంబులుగా మారినాయి. తర్వాత ఇత్తడి మరచెంబులు ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ బాటిల్స్ వచ్చినాయి. అది మనం మోయట్లా. యాక్చువల్లీ ఇది ప్రయాణంలో పెట్టుకుని వెళ్ళాలి. ఇలాగ గుమ్మంలోంచి కాంపౌండ్ గేట్లోంచి అడుగు పెట్టంగానే ఏదో ఒక శవయాత్ర నడుస్తోంది, ఇంకా ఆగుతారు. ఆగి వెనక్కి వెళ్తే అపశకునం కదా, లేదా ఆ రోజున ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసుకోవాలి. బయలుదేరదాం అనుకుంటే అక్కడే కూర్చుండిపోయి అది వెళ్ళిపోగానే ఆ చెత్త బండియో, లేకపోతే ఆ బొగ్గుల సంచి బండియో, లేకపోతే కట్టెల బండియో, ఇవన్నీ కూడా ఎదురు రాకూడదు కదా, అవి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే కూర్చొని మళ్ళీ కాస్త నీళ్లు తాగి బయలుదేరితే సరిపోతుంది. అప్పుడు శకునం చూసుకోవాలి. ఇలాగా అసలు కాంపౌండ్ గేట్ దగ్గర కనుక ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఆడవాళ్ళు కానీ లేదా ఎవరైనా ముత్తైదులు కానీ ఎదురుగా వచ్చేసి అప్పుడు వెళ్ళమంటే అసలు ఇంకా రోడ్డు మీద ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇట్లా బయలుదేరేటప్పుడే అసలు ఇవన్నీ కూడా ఇంట్లో ఆడవాళ్ళు లేరు, నువ్వు బయలుదేరాలి, బయట ఏం జరుగుతుందో లేదనుకున్నా, ఇట్లాంటివి అసలు సందర్భాలు లేవయ్యా. నువ్వు ఎప్పుడు బయలుదేరు. మనకి కొంతమంది దేవతామూర్తులని ప్రయాణం అప్పుడు తలుచుకోవడం అనేది కొన్ని అలవాటు చేశారు. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో మిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప ద్వాదశైతాని నామాని. ఈ పడుకునేటప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ ఈ ఆంజనేయ స్వామివారి నామాలు చదవడం అనేది ఒకటి అలవాటు. అట్లాగే ఇతర దేవతామూర్తులకు కూడా ప్రయాణం అప్పుడు, నిద్రప్పుడు మనం చదవాల్సినటువంటి శ్లోకాలు, నామాలు కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. అలా దైవ సంబంధమైనటువంటి నామాలు చేసుకుంటూ బయటకు వెళ్ళడం. మనం బయలుదేరంగానే ఒకవేళ పూల వాళ్ళు కానీ పాలు తీసుకుని ఎవరైనా వస్తున్నా సరే, వైశ్యులు అంటే ఈ వైశ్యులు కనుక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎవరు వచ్చినా కానీ వాళ్ళ శకునం చాలా మంచిది, వెళ్తే పనులు తొందరగా అవుతాయి అంటారు. ఏదైనా మనం పనులు ప్రారంభం చేస్తే ఆ పనికి వైశ్యుల దగ్గర ఏదైనా బోణి తీసుకుని బయలుదేరితే కూడా పని అవుతుంది అంటారు. వాళ్ళు నవ్వుతో సరదాగా ఇచ్చారు అంటే కనుక అది ఇంకా అభివృద్ధి, అది ఒక సెంటిమెంట్ అనమాట. పూర్వం నుంచే ఉన్నది. అది ప్రాక్టికల్గా అందరికి కనబడుతుంది. అని ఆ ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా అది వదిలిపెట్టరు. ఇంకా ముత్తైదులు రావడం, పెద్ద స్త్రీలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అయినటువంటి పెద్దవాళ్ళు రావడం, ఇవన్నీ కూడా శుభసూచకాలు. ఇవి ఇట్లాగా కూరలు పట్టుకుని ఎవరైనా వస్తున్నారంటే అది శుభసూచకం. ఏదైనా మనం బయటకు వెళ్తుంటే శుభలాగా పట్టుకుని మనకి ఇవ్వదాన్ని ఇంట్లోకి వస్తున్నారు, అది శుభసూచకం. ఇలాగా కొన్ని శుభశకునాలు చెప్పారు.
అలాగే కొన్ని చెడు శకునాలు చెప్పారు. ఆ శకునాల ప్రభావం మాత్రం ప్రయాణాలకు ఉంటుంది. అది ఉంది, దాన్ని గమనించుకుని ముందుకు వెళ్తే అందరూ కూడా సుఖపడే అవకాశం వస్తుంది. అది ఎవరో తెలుస్తుంది అంటే దాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఊరినే కూర్చొని టీవీలో డిబేట్ వచ్చినా ఇవన్నీ ఉన్నాయా, సైన్సా అని డిస్కస్ చేసేవాడు తెలియదు దానికి. అయితే వాటి ప్రభావం ఉంది. వాటిని నేను వెళ్తానండి, నాకేమో తెలిసింది, సరే ఇదిగో ఇప్పుడు ఈ సిద్ధాంత్ గారు చెప్పిన లిస్టులో పనికిరాని కట్టెలో ఏవో వస్తే వెళ్తానండి అంటే, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, సరదాగా వెళ్తున్నావు, పందెంగా వెళ్తున్నావు అంతే, ముఖ్యమైన వ్యవహారానికి వెళ్ళట్లా. కాబట్టి నిన్ను బరిలో తీసుకుని 10 మంది వెళ్తే ఇబ్బంది పడతారు. కాబట్టి నీ మొండి వాదన అనేది ఇక్కడ మాకు అనవసరం. శాస్త్రంలో చెప్పిన శకునాలు ఉన్నాయి, అవి చక్కగా ప్రూవ్ అవుతున్నాయి, వాటిని అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ టీవీ డిబేట్లు దాని గురించి సైన్స్ అని ప్రూవ్ చేయగలరా అన్నాలు, ప్రాక్టికల్గా చూపించగలరా అన్నాలు, ఇవన్నీ అక్కర్లేని చర్చ. ఇది శాస్త్రం నమ్మిన వాళ్ళ కోసమే ఇది. కాబట్టి మీరు ఎట్లా శాస్త్రం నమ్మని వాళ్ళు నమ్మక్కర్లేదు, నమ్మిన వాళ్ళు ఇది పాటిస్తూ ముందుకు వెళ్తే దీంతో ఫలితాలు మాత్రం ఉంటాయి, గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.